ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2024 వైఎస్ఆర్సీపీ తన మేనిఫెస్టోని ప్రకటించింది. అలానే ఎన్డీఏ కూటమి కూడా తన ఎన్నికల ప్రణాళికల్ని ప్రకటించింది. అయితే దీంట్లో బీజేపీ కాస్త దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే ఇండియా కూటమి ఇంతవరకు వారి యొక్క మేనిఫెస్టో విడుదల చేయలేదు. దీనిలో ప్రధాన భాగస్వామైనటువంటి కాంగ్రెస్ కానీ సిపిఎం కానీ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే షర్మిల గారు ఈ కాంగ్రెస్ తరఫున ఎక్కువగా తన యొక్క అన్నని విమర్శించడం, లేదా ముఖ్యమంత్రిని విమర్శించడం, కుటుంబ సమస్యలని ప్రజల ముందు పెట్టడం, హత్యా రాజకీయాల గురించి చర్చించడం తప్ప ప్రజలకు ఏం చేస్తారు, వాళ్ళు అధికారంలోకి వస్తే ఎందుకు ఓటు వేయాలనేది స్పష్టంగా చెప్పలేకుండా, అలానే మేనిఫెస్టోని కూడా ఇంతవరకు ఎందుకు ప్రజల ముందు పెట్టలేదో వారికే తెలియాలి. అయితే ఈ కాంగ్రెస్కి కొమ్ము కాస్తున్న సిపిఎం, సిపిఐ